పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల డోస్ ని మరింత పెంచారు. అమెరికా నౌకలపై దాడి చేస్తే ఇరాన్ అనే దేశమే భూమి మీద లేకుండా చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. హార్మూజ్ జలసంధిలో సాగుతున్న ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ వేదికగా అమెరికా తన సైనిక ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ కు చెందిన 7 యుద్ధ పడవలను కూల్చివేశామని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు అణుశక్తిగా మారాలని చూస్తున్న ఇరాన్ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఇరాన్పై తన వైఖరిని మరింత కఠినతరం చేసిన ట్రంప్ ఆ దేశం అణ్వాయుధ శక్తిగా మారేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా నౌకలపై ఇలాంటి దాడి జరిగినా ఇరాన్ను భూమి మీద నుంచి తుడిచిపెట్టేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలేనా లేక మరింత పెద్ద సైనిక చర్యలకు సంకేతాలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ ప్రాజెక్టు ఫ్రీడమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గంగా ఉన్న ఈ జలసంధిపై నియంత్రణ సాధించడం కోసం అమెరికా నౌకాదళం పెద్ద ఎత్తున మోహరించబడింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేస్తే తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. మా వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి, ప్రపంచవ్యాప్తంగా మా సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి, అవసరమైతే వాటిని వినియోగించడానికి వెనకాడం లేదు అంటూ ట్రంప్ అమెరికా సైనిక సామర్థ్యాన్ని ప్రస్తావించారు. అంతేకాక ఇరాన్ సైనిక శక్తిపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశానికి సమర్థవంతమైన నౌకాదళం లేదని, వాయుసేన పరిమితంగానే ఉందని, రాడార్ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని పేర్కొన్నారు. నాయకత్వ వ్యవస్థ కూడా క్షీణించిందని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలు వాస్తవానికి ఎంతవరకు దగ్గరగా ఉన్నాయన్న దానిపై అంతర్జాతీయ విశ్లేషకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ తన అసామాన్య యుద్ధ వ్యూహాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలతో గతంలో అనేకసార్లు శక్తివంతమైన దేశాలకు సవాలు విసిరింది. ఇక ఈ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ చేసిన మరో ప్రకటన మరింత సంచలనంగా మారింది. ప్రాజెక్టు ఫ్రీడమ్ ఆపరేషన్లో భాగంగా ఇరాన్కు చెందిన 7 చిన్న పడవలను కూల్చివేశామని ఆయన వెల్లడించారు. ఈ పడవలను ఫాస్ట్ బోట్స్ గా పిలుస్తారని, ప్రస్తుతం అవే ఇరాన్ దగ్గర మిగిలిన ప్రధాన నౌకాదళ సామర్థ్యమని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హార్మూజ్లో నౌకల కదలికలను అడ్డుకోవడానికి ఇరాన్ ఈ ఫాస్ట్ బోట్స్ ను వినియోగిస్తోందని, అయితే అమెరికా వాటిని సమర్థంగా ఎదుర్కొంటోందని తెలిపారు. అదే సమయంలో ఒక కీలక ఘటనను కూడా ట్రంప్ ప్రస్తావించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమీపంలో హార్మూజ్ జలసంధిలో నిలిచిన దక్షిణ కొరియా సంస్థకు చెందిన ఓ నౌకలో పేలుడు సంభవించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా ఇది ప్రాంతీయ భద్రతపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా కూడా అమెరికా నేతృత్వంలోని ఈ మిషన్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని ట్రంప్ సూచించారు. ఈ యుద్ధ పరిస్థితి కేవలం అమెరికా, ఇరాన్ మధ్య మాత్రమే కాకుండా మరిన్ని దేశాలను కూడా తన పరిధిలోకి లాక్కునే ప్రమాదం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా, ఇరాన్ సైనిక శక్తులను పోల్చుతూ ఆయన షేర్ చేసిన గ్రాఫిక్ ఇమేజ్లో అమెరికా బలగాలను పూర్తిస్థాయి కార్యాచరణలో ఉన్నట్లు చూపించగా, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపు పూర్తిగా నాశనమైనట్లు చూపించారు. అంతేకాదు, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫోటోపై ఎర్ర గుర్తు పెట్టడం మరింత వివాదాస్పదంగా మారింది. ఇది కేవలం రాజకీయ సందేశం మాత్రమేనా లేక ప్రత్యక్షంగా వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్న హెచ్చరికనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వైట్ హౌస్లో జరిగిన స్మాల్ బిజినెస్ సమ్మిట్లో చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. అమెరికా ఆర్థిక ప్రగతి, జాతీయ భద్రత మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన ప్రస్తావిస్తూ దేశాన్ని మళ్లీ గొప్పదిగా మలుస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో సరదాగా మాట్లాడుతూ తాను ఇంకా 2 టర్మ్లు పూర్తి చేసిన తర్వాతే పదవి నుంచి తప్పుకుంటానని చెప్పడం సభలో నవ్వులు పూయించింది. ఇక ఈ పరిణామాలపై ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి అమెరికా చర్యలను తీవ్రంగా విమర్శించారు. రాజకీయ సమస్యలకు సైనిక పరిష్కారం ఉండదని స్పష్టం చేస్తూ ప్రాజెక్టు ఫ్రీడమ్ ఆపరేషన్ను ప్రాజెక్టు డెడ్లాక్గా అభివర్ణించారు. ఇది సమస్యను పరిష్కరించదని, మరింత సంక్లిష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, వాటికి ఎలాంటి అంతరాయం కలగకూడదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఒకవైపు యుద్ధ హెచ్చరికలు, మరోవైపు శాంతి చర్చలు, ఈ రెండూ ఒకేసారి కొనసాగుతున్నాయి. ఒత్తిడి పెంచుతూనే చర్చలకు అవకాశం ఇస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యూహం ఫలితం ఇస్తుందనే గ్యారంటీ లేదు. ముఖ్యంగా హార్మోజ్ లాంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ చమురు సరఫరా, ఆర్థిక వ్యవస్థలపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అత్యంత సున్నిత దశలోకి ప్రవేశించాయి. ట్రంప్ చేసిన కఠిన హెచ్చరికలు, ఇరాన్ ఇచ్చిన ప్రతిస్పందనలు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఇవన్నీ కలిసి క్లిష్టమైన జియోపాలిటికల్ సమీకరణాన్ని సృష్టిస్తున్నాయి. ఒక చిన్న సంఘటన కూడా పెద్ద యుద్ధానికి దారితీయగల పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి.